నమస్తే, వెల్కమ్ టు కరోనా కేర్. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ప్రభుత్వంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే కరోనాను సమర్థవంతంగా నివారించవచ్చు. కరోనాకు సంబంధించి పూర్తి సమాచారంతో పాటు అలాగే కరోనా విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించేందుకు మన స్టూడియోకి వచ్చారు యశోద హాస్పిటల్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. డాక్టర్, అసలు ఈ కరోనా విషయంలో అంటే ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇలా స్ప్రెడ్ అవుతుంది, అలా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి చాలా రకరకాల పుకార్లన్నీ సృష్టిస్తున్నారు. రీసెంట్గా నేను విన్నది ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఉన్నా కూడా కరోనా వస్తుంది అని చెప్పి. నిజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు ఏ సందర్భాల్లో ఈ కరోనా వస్తుంది? లేదండి, కరోనా అనేది మెయిన్గా రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. సో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కరోనా ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే మనం తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ మాట్లాడుతున్నా కానీ ఈ తుంపర్లు అనేవి గాల్లో ఉండి ఆ ప్రదేశంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ. సో ఇది ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సెకండరీ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఫోమైట్ కాంటాక్ట్స్. ఫోమైట్ కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కరోనా సోకిన తర్వాత తను ఏదైనా ప్రదేశం దగ్గర కానీ ఇప్పుడు నాకు కరోనా వచ్చిందనుకోండి, నేను తుమ్మినప్పుడు నా చేతులు అడ్డం పెట్టుకున్నాను. సో ఈ సర్ఫేస్ని తీసుకెళ్ళి వేరే ఏదైనా సర్ఫేస్ టచ్ చేసినప్పుడు ఆ సర్ఫేస్ వేరే వాళ్ళతో కాంటాక్ట్లోకి వస్తే అది ఫోమైట్ కాంటాక్ట్ అంటుందని, టచ్ ద్వారా కానీ అట్లా వస్తుంది. సో ముఖ్యంగా ఇది ఇంకొక రోట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్. అంటే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అట్లా మనం పరిశుభ్రంగా లేకపోతే ఆ సర్ఫేస్ కూడా అది కూడా ఒక రకమైన ఫోమైట్ కాంటాక్టే. సో ఈ ప్రైమరీ వచ్చేసి రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ సెకండరీ ఫోమైట్ కాంటాక్ట్స్ ఇవి టచ్ ద్వారా వస్తాయండి. సో ఇవన్నీ ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కరోనా వైరస్. అంతేగాని మనుషులు చూసుకుంటే రావటం అనేది అది అపోహ మాత్రం. అయితే మనం ఒకటే చోట ఉండలేము. ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కూడా చాలా థింగ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, చాలా థింగ్స్ బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఏ సర్ఫేసెస్ మీద ఈ కరోనా అనేది ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? జనరల్గా ఇప్పుడు రొటీన్ వ్యక్తులు సర్ఫేసెస్ని ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయటం ఇవన్నీ అంటే ఒక హద్దును మించి చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్ఫేసెస్ కానీ అంటే బయట నుంచి వచ్చే సర్ఫేసెస్ మీద కరోనా ఒక స్టడీ చేసి దాంట్లో ప్లాస్టిక్ మీద అయితే ఇన్ అవర్స్ ఉంటుంది, వుడెన్ సర్ఫేసెస్ మీద ఇన్ అవర్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, అంతేగాని రెగ్యులర్గా వాడే ఐటమ్స్ మీద అసలు మనకి కరోనా ఉంటుందా లేదా అనేది మనం ఇప్పటివరకు గుర్తించలేదు. సో ఇప్పుడు మనం ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే బయట నుంచి మనకి రొటీన్గా ఇప్పుడు మనం బయటకు వెళ్తే మొదలైంది. సో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఈ డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్ ద్వారా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఇంట్లోకి బయట నుంచి వచ్చినప్పుడు, ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు. అట్లనే మనకి చెప్పులు అవి ఇంటికి బయటే వదిలేసి, ఒకవేళ హాస్పిటల్లో కనుక పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే డాక్టర్స్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళకి సపరేట్గా వాష్ చేసుకొని వాళ్ళు స్నానం చేసి తర్వాత కిడ్స్ని టచ్ చేయటం కానీ అటువంటివి చేయాలండి. రెగ్యులర్గా వాడే పదార్థాలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు మనం కూరగాయలు అవి తీసుకొచ్చాం అనుకోండి, అవి బయట నుంచి వచ్చిన తర్వాత కొంతసేపు వాటర్లో ఉంచి, ఒకవేళ స్టోరేజ్ అవే గూడ్స్ అయితే మాత్రం ఒక 2-3 డేస్ ఉంచిన తర్వాత దాన్ని మనం కన్స్యూమ్ చేయటం మంచిది. ఓకే, అయితే ఈ కరోనా అనేది స్ప్రెడ్ ఎక్కువ అవుతూనే ఉంది. అసలు దీనికి కారణాలు ఏమంటారు? సో సైంటిఫిక్గా 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. కరోనా స్ప్రెడ్ అవుతుందంటే R0 అంటాం, రిప్రొడక్టివ్ రేట్. నార్మల్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా తీసుకుంటే R0 వచ్చేసి 1 to 1.5. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వైరస్ ఇన్ఫెక్షన్ రావడానికి R0 అనే పదం వాడతాము, రిప్రొడక్టివ్ అనేదాన్ని. సో 1.5 అంటే ఒక వ్యక్తి ఒక 1.5 పీపుల్కి దాన్ని స్ప్రెడ్ చేయగలడు. కరోనాలో దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాని R0 కొంచెం 3 to 4 మధ్యలో ఉంది. అంటే ఒక వ్యక్తికి వస్తే ముగ్గురికి ఇన్ఫెక్షన్ రావచ్చు తన నుంచి. సో ఆ ముగ్గురు నుంచి మరో 9 మందికి రావచ్చు. అట్లా దాని చైన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇందులోనే ఇంకొకటి SI అనేది ఒకటి ఉంది. సో ఈ SI అనేది ఏంటంటే R0 ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రెడ్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. ఈ SI అంటే ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ పేషెంట్ 0 ఉంటే ఈ పేషెంట్ 0కి సిమ్టమ్స్ ఒక 0 to 14 days మధ్యలో ఎప్పుడైనా డెవలప్ అవ్వచ్చు. సో ఒక వ్యక్తి ఈ పేషెంట్కి కాంటాక్ట్ అయినప్పుడు తనకి సిమ్టమ్స్ డెవలప్ అయ్యే పీరియడ్ని దాన్ని మనం SI అంటాం. సో ఈ SI అనేది కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 5 వరకు ఉంది. సో R0 ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదమే, కానీ దీని SI కూడా పెద్దగా ఉండటం వల్ల ఏంటంటే దాని ట్రాన్స్మిషన్ చైన్ మనం కట్ చేయడానికి ఈ లాక్డౌను, ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ అనేవి ముఖ్యంగా ఉపయోగపడతాయి. అయితే మన హెయిర్ ద్వారా కూడా ఈ కరోనా అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి ఉంది, నిజమేనా? ఐ డోంట్ థింక్ సో అండి. అటువంటి అయితే సైంటిఫిక్గా నాట్ ప్రూవెన్ టిల్ నో. హెయిర్ ద్వారా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి
దగ్గినప్పుడు కనుక మీకు ఆ కాంటాక్ట్ అక్కడికి వచ్చి ఉంటే మీరు మళ్ళీ ఆ హెయిర్ని టచ్ చేసి మీ మొహాన్ని కనుక పట్టుకుంటే అటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ బట్ హెయిర్ ద్వారా కరోనా వస్తుంది, దీని ద్వారా కరోనా వస్తుంది అంటే అవన్నీ అపోహలు మాత్రం. అంటే ఇంతకుముందు కరోనా వస్తే కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపించేవి, జలుబు, దగ్గు లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్. వీటి వల్ల వెంటనే వెళ్ళి మనం డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ఉండేది. ఇప్పుడు ఈ మధ్య వచ్చే కేసెస్లో ఏంటి అంటే అవి కనిపించడం లేదు. లక్షణాలు అనేవి పూర్తిగా అంటే చాలా తక్కువ మందిలో లక్షణాలు కనిపిస్తున్నాయి, చాలా ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించట్లేదు. అయినా కూడా చెకప్ చేసినప్పుడు వాళ్ళకి కరోనా ఉంది అని వస్తుంది. అంటే ఈ కరోనా ఇట్లా స్టేజెస్ మారే అవకాశం ఉందా, లేకపోతే మనిషి ఇమ్యూనిటీని బట్టి అలా ఉంటుందా? స్టేజెస్ మారని బట్టి అంటే ఇప్పుడు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక స్టేజ్ ఆఫ్ నో సిమ్టమ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ పేషెంట్కి ఏ టైంలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇన్ఫ్లుయెన్జా తీసుకుంటే ఇనిషియల్ బ్యారియర్ ఒక సిమ్టమ్ లేకుండా కొంత పీరియడ్ ఉంటుందండి, అది ఒక 3 days అట్లా ఉంటుంది. బట్ కరోనాకి ఏంటంటే 0 to 14 days ఉంది. అంటే ఈ 0 to 14 days మధ్యలో ఎప్పుడైనా పేషెంట్కి సిమ్టమ్స్ రావచ్చు. సో ఈ పీరియడ్లో పేషెంట్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తున్నారు అంటే ఇంకా వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అవ్వలేదని అర్థం. అట్లానే కొంతమందికి అంటే వెరీ యంగ్ పేషెంట్స్ ఇమ్యూనిటీ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ఈ ఏసిమ్టమాటిక్ కరోనా కేసెస్ కూడా ఉన్నాయి. అంటే పేషెంట్స్ ఏం సిమ్టమ్స్ లేకుండా టెస్ట్ చేస్తే పాజిటివ్ రావటం అనేది ఇది అంత ఎక్కువగా అయితే లేదు. బట్ కొన్ని పేషెంట్స్ ఉన్నారు. సో వీళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కడో చోట కాంటాక్ట్కి రావటం ఎక్కడో జరిగి ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ బాగా ఉండటం వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో వీళ్ళని మనం గుర్తించలేం ఒకటి. సో వీళ్ళని గుర్తించాలంటే మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేయాలి. సో ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరున్నారో ఆ కాంటాక్ట్ దగ్గర నుంచి ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి ఎవరెవరికి వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చారనేది ఈ మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయాలి. సో దీనివల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కిట్స్ అనేవి వాడాల్సి వస్తుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ కిట్స్ వాడినప్పుడు నిజంగా సిమ్టమాటిక్ పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్స్కి వస్తారో ఒకవేళ వాళ్ళకి కనుక కిట్స్ తక్కువ అయితే అప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈవెన్ యూకే అటు చూసుకున్నా కానీ స్క్రీనింగ్ అనేది కొంతవరకు చేయటం మంచిది. అంతేగాని ఇక కమ్యూనిటీకి వెళ్ళి అందరినీ టెస్ట్ చేయటం అంటే వీఆర్ ఆల్మోస్ట్ 130 crores పాపులేషన్. సో అన్ని టెస్ట్ కిట్స్ అవైలబిలిటీ కూడా లేవు. కాబట్టి ఎవరికైతే ఉపయోగపడతాయో ఫస్ట్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరు వాళ్ళు న్యూమోనియాతో హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్, ఈ జలుబు, తుమ్ము, దగ్గులతో హాస్పిటల్కి వచ్చి మనం సిటీ స్కాన్ కానీ ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఇవి కరోనా లక్షణాలు అనేవి మనకి అనిపించినప్పుడు, సో డాక్టర్స్కి అనిపించినప్పుడు, సో ఈ ప్రైమరీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్ చేయటం మోర్ ఇంపార్టెంట్ అండి. అంతేగాని మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రాము చేసి కనుగొనటం అంటే దాని టెస్ట్ కిట్స్ కూడా అవైలబిలిటీలో ఉండాలి. ప్లస్ అదొక రకమైన ఇది కూడా కలుగజేస్తుంది. ఇప్పుడు కరోనా అనేది అంత సివియర్ డిసీజ్ కూడా కాదు. సో దాని ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కేస్ ఫెటాలిటీ రేట్ అంటే ఎంతమంది పేషెంట్స్కి వచ్చింది, ఎంతమంది చనిపోయారు అలా చూసుకుంటే కేస్ ఫెటాలిటీ రేటు ఇంతకుముందు వచ్చిన సార్స్ కానీ మర్స్ కానీ, సో మర్స్కి అరౌండ్ 30% పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు. బట్ కరోనాకి ఇప్పుడు కేస్ ఫెటాలిటీ రేట్ అరౌండ్ 3 to 4% ఉంది. సో మనం ఈ స్క్రీనింగ్ ఎక్కువ చేయటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఒకవేళ ఈ డినామినేటర్ కేస్ ఫెటాలిటీ రేట్ ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ స్క్రీన్డ్. సో ఈ డినామినేటర్ పెరిగే కొద్దీ ఈ కేస్ ఫెటాలిటీ రేట్ కూడా తగ్గుతుంది. సో మనం ఇప్పుడు కేస్ ఫెటాలిటీ రేట్ 3% అనుకుంటున్నాం. బట్ అది ఇంకా ఎక్కువ స్క్రీనింగ్ చేసి ఎక్కువ మందికి కనుక పాజిటివ్స్ వస్తే ఈ కేస్ ఫెటాలిటీ రేట్ క్లోజ్ టు ఇన్ఫ్లుయెన్జా కూడా రావచ్చు. ఓకే డాక్టర్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కరోనా కేర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. అయితే డాక్టర్, ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో జనాలు బయటకు వెళ్ళడం కాదు కదా, అంటే జనరల్గా ఉన్న డిసీజ్కి కూడా హాస్పిటల్స్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంటే హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ నుంచి మనకి ఎక్కడ కరోనా వచ్చేస్తుందో అని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చిన్న చిన్న డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళు సెల్ఫ్ తీసుకుంటున్నారు, లేదా మెడికల్ స్టోర్కి వెళ్ళి ఏదైనా మెడిసిన్ తీసుకోవడం ఇలా చేస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళడం అనేసి, అది ఎంతవరకు కరెక్ట్? అలా మెడికల్ స్టోర్స్కి వాళ్ళంతటా వెళ్ళి వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవడం అనేది ఎంకరేజ్ చేయకూడదు ఫస్ట్. సెకండ్, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం సర్టన్ మెషర్స్ తీసుకున్నాయి. అంటే ఇనిషియల్గా పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్కి వస్తారో అక్కడి నుంచి మనం థర్మల్ స్క్రీనింగ్ చేసి ఎవరైతే ఫీవర్ ఇట్లాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతున్నారో వాళ్ళని ఒక సపరేట్ ఐసోలేషన్. సో
కొంతమంది పేషెంట్స్ మీరు అన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ బయట హాస్పిటల్స్ కానీ వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్తే కరోనా వస్తుందంటే అటువంటివి కూడా వచ్చే అవకాశం లేదండి. అందుకే హాస్పిటల్కి వచ్చే ముందు డాక్టర్కి ఫోన్ చేసి ఇట్లా సిమ్టమ్స్ ఉన్నాయి మీకు అంటే డాక్టర్స్ ఇనిషియల్గా స్క్రీన్ చేసుకోగలుగుతారు. ఓల్డ్ పేషెంట్స్ అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా మనం ఇంటి దగ్గరే మందులు వాడదాము, మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం అంటే కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళ షుగర్స్ అవి కంట్రోల్లో లేకపోతే ఏంటంటే ఎనీ కోమార్బిడిటీ ఒకవేళ కరోనా ఇన్ఫెక్షన్ ఫ్యూచర్లో వచ్చినా కానీ అది కొంచెం ఫెటాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. వీలైనంత వరకు కొంచెం టెలిమెడిసిన్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఎవ్రీ స్టెప్ ఆఫ్ సేఫ్టీ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు మనం లాక్డౌన్ తీసేసిన తర్వాత ఒక్కసారే రష్ ఆఫ్ ఓల్డ్ పేషెంట్స్ వస్తే కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. సో దానికి ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో మనం ఏం చేసామంటే ఎక్కడెక్కడ బ్లాక్స్ క్రియేట్ చేసాం. సో పేషెంట్స్ సిట్టింగ్ ఏరియాలో కూడా ఎవ్రీ 6 feetకి ఒకరిని కూర్చోబెట్టేటట్టు, ఫార్మసీస్ దగ్గర వాటి దగ్గర కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటట్టు, డాక్టర్స్ని కలవటానికి పేషెంట్ వచ్చినప్పుడు డాక్టరు మాస్క్ ధరించే ఉంటారు, పేషెంట్ మాస్క్ ధరించే ఉంటారు. అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే హాస్పిటల్ నుంచి పేషెంట్స్ కరోనా రావడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. సత్యనారాయణ ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు, ఓకే కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. అంటే జనరల్గా మనకి కరోనా సోకినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు మనం గమనించవచ్చు? అంటే లక్షణాలు కనిపించట్లేదు, కాకపోతే ఏదైనా చిన్న సిమ్టమ్ అనేది ఉంటుందా మనకి గుర్తించడానికి? మేజర్గా సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ ఫీవర్ డెవలప్ అవ్వచ్చండి. సో బిట్వీన్ 0 to 5 days సిమ్టమ్స్ వచ్చేసి ప్రైమరీగా ఫీవర్ వస్తుంది. ఫీవర్ లేకపోతే జలుబు కానీ తుమ్ములు కానీ అట్లాంటి ఏదైనా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. కొంతమందికి ఈ స్ట్రాంగ్ స్మెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్మెల్ తగలకపోవటం, కొంతమంది కంజక్టివైటిస్ అంటే కళ్ళు ఎర్రగా మారిపోవటం. సో ఇవి ప్రైమరీ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ వల్ల వచ్చే ప్రభావం ఏమవుతుందంటే ప్రైమరీగా ఈ కరోనా అనేది బ్లడ్ని ఎఫెక్ట్ చేస్తుంది, అట్లానే లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్స్లో 2 రకాల సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో ఒక టైప్ ఆఫ్ సెల్ వచ్చేసి TH2 సెల్స్, అవి మన రోగ నిరోధక శక్తిని కూడా కంట్రోల్ చేస్తాయండి. సో ఈ సెల్స్ మీద ఈ కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేవి ఇట్లాంటి ప్రొడ్యూస్ అవి దాని ద్వారా క్యాపిలరీ లీకేజ్ ఏర్పడుతుంది. సో మనం గాలి తీసుకునే శ్వాసగొట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లూయిడ్తో కానీ అట్లా నిండిపోయి ఈ సర్ఫాక్టెంట్ ప్రొడక్షన్ మీద కూడా ఎఫెక్ట్ చూపించవచ్చు. సో ఇట్లా మనకి లంగ్స్లో అనేది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అది కాకుండా బ్లడ్లో వచ్చేసి ఏంటంటే పల్మనరీ ఎంబోలిజం అంటే క్లాట్స్ అవటం అటువంటివి కూడా డాక్యుమెంట్ చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు సిక్ పేషెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో కరోనా పేషెంట్స్ వాళ్ళని మనం హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు వీళ్ళకి ఈ క్లెక్సేన్ ఇటువంటి బ్లడ్ థిన్నర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. రాజేష్ ఫ్రమ్ వరంగల్ కాల్ తీసుకుందాం. రాజేష్ గారు. హలో రాజేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో వారిని అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నా పేరు రాజేష్. సో ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి ఏ సిమ్టమ్స్ వచ్చినా మనము చాలా భయపడతామంటే నార్మల్ కోల్డ్ వచ్చినా కానీ ఫీవర్ వచ్చినా కానీ భయపడతాం కదా. అవును. సో దాన్ని ఎట్లా మనం గుర్తుపట్టొస్తుంది, ఏ విధంగా మనము అరికట్టచ్చు? ఇప్పుడు సింపుల్గా వచ్చే కోల్డ్ కాఫ్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదండి. సో నార్మల్ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మనం భయపడాలి అంటే మనకి ఊపిరి తీసుకోవటం కొంచెం కష్టంగా ఉన్నప్పుడు, బ్రీతింగ్ డిఫికల్టీ, మనకి ఇంతకుముందు అసలు ఏమీ ప్రాబ్లం లేకుండా బాగా సివియర్గా కాఫ్ దగ్గు రావటం ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం కొంచెం వరి అవ్వాల్సిన పని ఉంది. ఓకే డాక్టర్, అయితే ఈ కరోనా అనేది పిల్లల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? అంటే ఎలాంటి లక్షణాలు లేకుండానే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. పిల్లలకి సివియారిటీ వైజ్గా చూసుకుంటే పిల్లలకి చూసుకుంటే చిన్నపిల్లల్లో కరోనా అనేది కొంచెం లెస్ సివియర్ డిసీజ్ అనే ఇనీషియల్గా వచ్చిన రిపోర్ట్స్ తెలిసింది. రీసెంట్గా ఇప్పుడు ఈ న్యూయార్క్ అట్ సైడ్ కొన్ని చిల్డ్రన్ కవాసకి డిసీజ్ లైక్ ప్రజెంటేషన్స్తో ప్రజెంట్ అవుతున్నారు. సో అందులో ఒక 3 to 4 డెత్స్ కూడా నమోదైనాయండి ఈ కవాసకి ప్రజెంటేషన్స్లో. సో వాళ్ళలో ఏంటంటే ఈ గమ్స్ అన్ని రెడ్గా అయిపోవటం అదొక టైప్ ఆఫ్ వాస్కులైటిస్. సో అది ఆ క్లస్టర్ ఆఫ్ కేసెస్ ఒక 70 to 80 కూడా నమోదైనాయి. ఈ పేషెంట్స్ అందరికీ కరోనా కూడా పాజిటివ్ వచ్చినట్టు మనకి న్యూస్లో తెలుస్తుంది. సో అది తప్పితే ఆ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్స్ కాకుండా నార్మల్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంత సివియర్గా అయితే పిల్లల్లో లేవు.
డెత్ రేట్ కూడా చూసుకున్నా కానీ అబౌవ్ 70-80 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ డెత్ రేట్స్ ఉన్నాయి. చిన్నపిల్లల్లో పెద్దగా ఎక్కడ మనకి మేజర్ ఇన్సిడెంట్స్ అయితే కనిపించట్లేదు. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. మామూలుగా బీపీ షుగర్ ఎక్కువగా ఉంటే ఈ కరోనా వైరస్ బాగా ఎఫెక్టివ్ అన్నారు కదా, అంటే బీపీ షుగర్ ఏ లెవెల్ ఉంటే బాగా ఎఫెక్టివ్ అండి? ఇది బీపీ షుగర్ ఎక్కువగా ఉంటే ఎఫెక్టివ్ అట్లా కదండి. ఏదైనా ఒక కోమార్బిడ్ కండిషన్, ఇప్పుడు కరోనా సోకిన వ్యక్తికి బ్యాక్గ్రౌండ్లో కనుక ఈ బీపీ షుగర్ అటువంటి ఏదైనా కోమార్బిడ్ కండిషన్ ఉంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం సివియారిటీ ఆఫ్ డిసీజ్ ఎక్కువగా నమోదవుతుంది. అట్లా అని ప్రతి బీపీ షుగర్ ఉన్న పేషెంట్ కరోనా వస్తే ఎఫెక్ట్ అయి చనిపోతారని అట్లా ఏం కాదు. సో మేజర్గా రిస్క్ ఫ్యాక్టర్ ఈ బీపీ షుగర్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. అట్లానే హై బాడీ మాస్ ఇండెక్స్, ఈ ఒబెసిటీ కూడా ఒక హై రిస్క్ ఫ్యాక్టర్ అండి. అయితే పిల్లల్లో కరోనా రాకుండా ఉండాలంటే మనం జనరల్గా ఇంట్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే పెద్దవాళ్ళు తీసుకునేంత తీసుకుంటే సరిపోతుందా, లేదా ఇంకొంచెం ఎక్కువ కేర్తో ఉండాల్సిన అవసరం ఉందా? పిల్లలకి ఎక్కువ కేర్తో అంటే కొంచెం రొటీన్గా వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ హైజీను, పర్సనల్ రెస్పిరేటరీ హైజీన్ అవి పిల్లలు జనరల్గా ఏంటంటే ఎక్కువగా ఈ గేమ్స్కి వాటికి వెళ్తుంటారు బయట. సో అట్లా వెళ్ళినప్పుడు వేరే పిల్లలతో ఆడుకోవటం అవన్నీ ఇప్పుడు ఈ మూమెంట్లో తగ్గించాలండి. రేపు ఒకవేళ స్కూల్స్ కనుక ఓపెన్ అయితే కూడా సో వాళ్ళకి కొంత స్పెషల్ ప్రికాషన్స్ అనేవి టీచర్స్ చేయటం మంచిది. సపరేట్ ప్రికాషన్స్ అంటూ పిల్లలకి సపరేట్గా ఏమి ఉండవండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వేయించాల్సిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ఇప్పుడు కరోనా సీజన్ అయినా సరే కంపల్సరీగా వేయించడం మంచిది. ఓకే, అయితే ఇమ్యూనిటీ పెంచాలంటే ఎలాంటి డైట్ ఇవ్వాలి పిల్లలకి? డైట్ అంటే పిల్లల్లో వచ్చేసి మెయిన్గా ఈ సిట్రస్ రిలేటెడ్ ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కూడా కరోనాకి వైటమిన్ సి అనేది ఎక్కువగా వాడతాం. సో ఆ వైటమిన్ సి ట్రీట్మెంట్లో చూస్తే ఇట్ ఈస్ ఎ వెరీ హై డోస్ ఆఫ్ వైటమిన్ సి. అట్లానే వైటమిన్ సి ఫుడ్ సప్లిమెంట్ చేస్తే కరోనా రాదు ఇటువంటి అయితే లేవండి. సో వైటమిన్ సప్లిమెంటేషన్ వైటమిన్ సి అటువంటి సప్లిమెంట్ చేయటం ద్వారా మనం ఇమ్యూనిటీ పెంచేయచ్చు, కరోనా రాదు అంటే దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. అయితే ఊపిరితిత్తులు అనేవి మన శరీరంలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. వాటి మీదే ఈ కరోనా అనేది అటాక్ చేస్తుంది, అంటే డైరెక్ట్గా వచ్చి మన ఇమ్యూనిటీ మీదే దాడి చేస్తుంది. మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే అసలు ఈ కరోనా అనేది మనకి దారి చేరకుండా ఉంటుంది, లేదా ఏ వ్యక్తికైనా ఈ కరోనా ఖచ్చితంగా అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు చూస్తున్న కేసు ఇంక్రీజ్ రేట్ని బట్టి చూస్తే మనం ఎన్ని మెషర్స్ తీసుకున్నా కానీ ఒక స్టేజ్ వరకు మాత్రమే కట్టడి చేయగలుగుతామండి కరోనాని. కంపల్సరీగా బయటికి వెళ్ళేటప్పుడు మనం మాస్క్ ధరించాలి. అది క్లాత్ మాస్క్ అటువంటి ఏదైనా ఒక మాస్క్ ధరించి వెళ్ళాలి. ఎక్కువగా ఈ 65 అబోవ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక 3 to 4 months ఇంటికే పరిమితం అయి ఉండటం మంచిది. అన్లెస్ అంటిల్ వాళ్ళ కనుక ఏదైనా ఎమర్జెన్సీ అయి బయటికి వెళ్ళటం తప్పితే వాళ్ళు ఇంట్లో ఉండటమే మంచిది. బయట తిరిగే వాళ్ళు మాస్క్ ఒకటి ధరించాలి. బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు కంపల్సరీగా హ్యాండ్ వాష్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ఏదైనా వస్తువులు పట్టుకొని మన మొహం అది తగలకుండా చూసుకుంటూ ఉండాలి. సో ఈ మాస్క్ ధరించడం ద్వారా ఏంటంటే మనం ఈ చేతులు అనేవి మనకి మాటికి వెళ్ళకుండా ఉంటాయి. సో ప్రైమరీ మోడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ వచ్చేసి మనకి ఇప్పటి వరకు ఉన్న మెడిసిన్స్ అయితే ఏమి పనిచేస్తున్నట్టు లేవు కరోనాకి. సో ప్రైమరీగా మనం కాంటాక్ట్ అనేది తగ్గించుకొని సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఐసోలేషన్లో ఉండి రెస్పిరేటరీ హైజీను, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటే కరోనాని మనం కంప్లీట్గా అరికట్టే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీధర్ ఫ్రమ్ వరంగల్, కాల్ తీసుకుందాం. శ్రీధర్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో వారిని అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి శ్రీధర్ గారు. సార్ ఐ హావ్ 2 doubts సార్. ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. అంటే ఈ కరోనా అనేది ఏ వైరస్ అయినా జనరల్గా టెంపరేచర్స్ పెరుగుతున్న కొద్దీ వైరస్ తగ్గుతుంది అని అంటూ ఉంటారు, లైక్ ఫ్లూస్ ఏవైనా కూడా. మరి నిజమే అంటారా? అది ఎంతవరకు కరెక్ట్? ఈ ఫ్లూస్ జనరల్గా ఏంటంటే కోల్డ్ సీజన్స్లో ఎక్కువగా వస్తుంటాయి మనకి. సో ఇనిషియల్ స్టడీస్ వచ్చినప్పుడు ఏంటంటే టెంపరేచర్ పెరిగే క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ కంట్రీస్ ఎఫెక్ట్ అవ్వవు అది ఇదని అనుకున్నారు. కానీ బట్ ఇప్పుడు మన ఇండియాలో చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఎవ్రీడే అరౌండ్ 1000 కేసెస్ వస్తున్నాయి. మన టెంపరేచర్స్ నియర్లీ 40 degrees కూడా టచ్ అవుతున్నాయి. సో టెంపరేచర్కి ఎఫెక్ట్కి దీనికి సైంటిఫిక్ రేషనల్ చూసుకుంటే అరౌండ్ 70 degrees ఆ టెంపరేచర్స్లో కరోనా జీవించే అంటే అది ఒక సర్ఫేస్ మీద కానీ అట్లా ఉండే ఛాన్సెస్ తక్కువ. అంతేగాని 40 degrees టెంపరేచర్లో కరోనా అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది అనేది మాత్రం మనకి ప్రూవ్ అవ్వలేదు.
దాని ప్రకారమే మనకి ఇప్పుడు కేసు రేట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో టెంపరేచర్ మీద పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా నెక్స్ట్ వేవ్ ఆఫ్ కరోనా ఇన్ఫెక్షను మనకి ఈ వింటర్ సీజన్లో సెకండ్ వేవ్ వస్తే మాత్రం అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అన్నట్టుగా ఉంది ఇప్పుడు. ఓకే, అయితే డెత్ రేట్ ఎవరెవరిలో ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి డాక్టర్? డెత్ రేట్ వచ్చేసి అరౌండ్ 80% కన్నా అబౌవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి డెత్ రేట్ ఎక్కువగా ఉందండి. ఎందుకు అలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ ఎక్కువగా మనకి కోమార్బిడ్ కండిషన్స్తో కూడా బాధపడుతూ ఉంటారు. బట్ ఇండియన్ పాపులేషన్లో డెత్ రేట్ తక్కువగా ఉండడానికి కూడా కారణాలు కొన్ని ఉన్నాయి. సో మన పాపులేషన్ అరౌండ్ 65 to 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ బిలో 60 years. సో ఈ బిలో 60 years ఉండటం వల్ల ఏంటంటే మనకి అవుట్ సైడ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, యూరోప్లో వచ్చినంత డెత్ రేట్ మనకి ఇంకా నమోదు అవ్వట్లేదు. బట్ యంగ్ పేషెంట్స్లో డెత్ రేట్ ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే ఎవరైతే బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఈ ఒబిసిటీతో బాధపడుతున్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఇప్పుడు వెంటిలేషన్ అవసరమైనప్పుడు వెంటిలేటర్ మీదకి ఎక్కిస్తే వీళ్ళ లంగ్ ఫంక్షన్ అనేవి మనం సరిగ్గా ఇంప్రూవ్ చేయలేకపోతాం మనం బయట నుంచి సపోర్ట్ ఇచ్చినా కానీ. సో ఈ ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ డెత్ రేట్ అనేవి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళు ఇంటి దగ్గర పరిమితం అవి వాళ్ళ ఒకవేళ డయాబెటీస్ ఉన్నట్టయితే రెగ్యులర్గా డాక్టర్తో ఫోన్లో కన్సల్ట్ అవి వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవడం అది మంచిది. అయితే ఈ ఫ్లూ అనేది ఏదైనా కొంతకాలం తర్వాత దానికి అదే అబ్స్కాండ్ అయిపోతుంది అన్న ఒక రూమర్ ఉంది, అది నేను విన్నాను కూడా. అది ఎంతవరకు నిజం? అంటే కొంతకాలం ఒక 3 months 4 months తర్వాత అది దాన్ని సివియారిటీని తగ్గించుకుంటుంది అన్నది ఒకటి ఉంది, అది ఎంతవరకు నిజం డాక్టర్? జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా మనకి ప్రీవియస్ వచ్చిన ఇన్ఫెక్షన్స్ మీద ఆధారపడి ఉన్నాయండి. బట్ 2-3 months అనేది చాలా షార్ట్ పీరియడ్. ఆల్రెడీ మనకి డిసెంబర్లో ఐడెంటిఫై అయింది, ఇప్పుడు నవ్వు ఆల్రెడీ వేర్ ఇన్ మే. సో జనరల్గా ఇంతకుముందు స్పానిష్ ఫ్లూ అటువంటివి 1 to 2 years దాని ఎఫెక్ట్ కనపడింది. సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే హర్డ్ ఇమ్యూనిటీ కాన్సెప్ట్ అంటుంది. సో ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమించాలి అంటే సో ఇట్ షుడ్ ఫైండ్ న్యూ పాపులేషన్. సో ఎప్పుడైతే 60% 70% ఇప్పుడు ఈ వైరస్ R0 వచ్చేసి 3, సో అరౌండ్ 60-70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కనుక ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిపోతే అప్పుడు ఆ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి అవకాశాలు తక్కువ. సో అట్లా 3 months అనేది చాలా షార్ట్ పీరియడ్. దానంతట అది కనుమరుగైపోవడం అంటే అందరికీ ఒకవేళ ఇమ్యూనిటీ ఏదర్ 2 ways ఆఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి. ఒకటి న్యాచురల్గా మనకి హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా డెవలప్ అవ్వాలి. రెండోది అది కూడా కష్టం, ఎందుకంటే 60% పాపులేషన్ ఎఫెక్ట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సెకండ్ది వచ్చేసి వ్యాక్సినేషన్. ఒకవేళ వ్యాక్సిన్ కనుక మనం కనుక్కోగలిగి అది ఎక్కువ మందికి మాస్ ప్రొడక్షన్ చేయగలిగితే, బట్ ఎట్లా చూసుకున్నా కానీ అనదర్ 1 year అయితే కంపల్సరీగా ఈ ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. సో అప్పటి వరకు మనం సోషల్ డిస్టెన్సింగ్, ఈ హ్యాండ్ హైజీన్ అవి జాగ్రత్తగా పాటించి అట్లానే మనం కట్టడి చేయగలం. అయితే వన్స్ ఒక కరోనా వచ్చిన పర్సన్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళలో ఈ కరోనా సింటమ్స్ అనేవి మళ్ళీ డెవలప్ అవుతున్నాయి. ఇవి ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అంటే వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ వైరస్ అనేది మన బాడీలో ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఈ ఇంతకుముందు కొంతమందికి అట్లా పాజిటివ్ వచ్చింది. ఏంటంటే ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది, అంతేగాని సిమ్టమ్స్ డెవలప్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏసిమ్టమాటిక్గానే ఉంటారు. సో బట్ వీళ్ళు కూడా ఎఫెక్టివ్ క్యారియర్స్ కారండి. అంటే వైరస్ మనకి డెడ్ వైరస్ కూడా డిటెక్ట్ చేస్తాయి ఈ DNA టెస్ట్లు అవి చేసినప్పుడు. సో ఆ స్టడీస్లో ఏంటంటే పాజిటివ్ వచ్చినా కానీ వాళ్ళు వేరే వాళ్ళకి ఈ వైరస్ ఇచ్చే అవకాశాలు అయితే లేవు. సో దానివల్ల మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 28 days మనకి ట్రీట్మెంట్ అయిపోయి మన ఐసోలేషన్ పీరియడ్ అయిపోయి ఒకవేళ టెస్ట్ చేసి మళ్ళీ పాజిటివ్ వచ్చినా కానీ దానివల్ల పెద్దగా వరి అవ్వాల్సిన పని అయితే లేదు. అంటే ఈ ఫుడ్, ఈ ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే కూడా కరోనాని ఎంతవరకు మనం మన దరి చేరకుండా ఆపగలుగుతాం? అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక కర్వ్ స్లోగా గ్రో అవుతుంది మనకి మిగిలిన కంట్రీస్తో చూసుకుంటే. అంటే యూఎస్ఏలో, యూకేలో ఏమైందంటే కేసెస్ రేటు పెరుగుతూ వెళ్ళిపోయింది అట్లా. బట్ మనం స్ట్రిక్ట్ లాక్డౌన్ ప్రకటించాం ఎర్లీగా. అట్లానే సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ అవి చేయటం వల్ల ఏంటంటే మనం ఆ గ్రోత్ని స్లో చేయగలిగాం, అంతేగాని ఆపలేం. సో ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్టివిటీ రేటు పెరుగుతుంది, ఆ గ్రాఫ్ కంపల్సరీగా పైకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ మెషర్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వి ఆ పేషెంట్స్ మనం ఐసోలేట్ చేయగలిగామో అప్పుడు స్లోగా గ్రాఫ్ అనేది తగ్గుతుందండి. అంతేగాని కంప్లీట్గా ఎరాడికేట్ చేయటం అనేది అట్లీస్ట్ 3 to 6 months మనకి ఫ్యూచర్లో అయితే అయ్యే అవకాశం అయితే లేదు. ఓకే,
అంటే వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉంది అని చెప్పి మనకి న్యూస్ వస్తుంది, లైక్ ఆక్స్ఫర్డ్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి. అంటే ఒక వ్యాక్సిన్ మనిషి మీద ప్రయోగం చేసి అది సఫలం అవ్వడానికి కానీ అది మనకు తెలియడానికి కానీ ఎంత టైం పట్టే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్లో కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్కి వ్యాక్సిన్ కనుక్కోవడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు అట్లా చూసుకుంటే హెచ్ఐవి వైరస్ కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. సో ఇప్పుడే మనం వ్యాక్సిన్ వచ్చేస్తుంది అనేది మాత్రం చెప్పడానికి లేదు. వ్యాక్సిన్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. ప్లస్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ కాంపిటేటివ్గా కూడా ఇప్పుడు అందరినీ ఒక స్టార్ట్ మీద తీసుకొచ్చి దే హ్యావ్ స్టార్టెడ్ ఆన్ రీసెర్చ్. సో వైరస్ వ్యాక్సిన్ కనుక్కోవటం కొంచెం కష్టం, ఈ ఆర్ఎన్ఏ వైరస్ వ్యాక్సిన్, ఎందుకంటే అది మారిపోతూ ఉంటుంది మాటికి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వెళ్ళేసరికి. సో వ్యాక్సిన్ రావడానికి మినిమం 6 months to 1 year పట్టొచ్చండి. అట్లానే వ్యాక్సిన్ వస్తుందని గ్యారంటీగా చెప్పడానికి అయితే డెఫినెట్ ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. ఆ వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం కంపల్సరీగా సోషల్ డిస్టెన్సింగ్ మెషర్స్ ఫాలో అవుతూనే ఉండాలి. అంటే వన్స్ ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఖచ్చితంగా మనం 1-2 years ఈ కరోనాతో పాటే ఉండాల్సి వస్తుంది అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. మనం మన లైఫ్ స్టైల్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ లాక్డౌన్ తర్వాత? అంటే రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు మనం రెగ్యులర్ లైఫ్ నార్మల్గానే లీడ్ చేయొచ్చండి. కాకపోతే కొన్ని ప్రికాషనరీ మెషర్స్, ఇప్పుడు అన్నెసెసరీగా బయటికి వెళ్ళటం, ఊరికే అవసరం పని లేకపోయినా ఊరికే బయట తిరగటం, అడల్ట్ పేషెంట్స్, ఎక్కువ ఏజ్ గ్రూప్ ఉన్న పేషెంట్స్ వాళ్ళని బయట క్లస్టర్స్లో కనుక తీసుకెళ్ళకుండా జాగ్రత్తగా ఈ ఫంక్షన్స్ అటువంటివి చేసేటప్పుడు ఇవన్నీ నార్మల్గా ఎప్పుడు పేషెంట్స్ అంటే ఈ ప్రజలందరూ ఎక్కువ గుమిగూడే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో గేమ్ ఎరేనాస్, జిమ్స్ ఇటువంటివి అవి కొంచెం స్లోగా మనం ఓపెన్ చేసుకుంటూ ప్రతి స్టెప్లో ఇప్పుడు హాస్పిటల్స్లో మేము ఎట్లయితే సోషల్ డిస్టెన్సింగ్ పెడుతున్నామో అట్లానే ప్రతి ఫీల్డ్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెషర్స్ పాటిస్తూ మెయిన్గా పాపులేషన్లో అవేర్నెస్ రావాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ అసలు కరోనా ఎలా వస్తుంది ఏంటనేది ఆల్మోస్ట్ తెలిసిపోయింది. సో ఈ మెషర్స్ అనేవి ఎవరు ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు, ప్రజలు ఎలా పాటిస్తున్నారు అనే దాని మీదే ఈ వైరస్ ఎన్ని రోజులు మనతో ఉంటుంది అనేది తెలుస్తుంది. అంతేగాని మనం ఎన్ని మెషర్స్ స్ట్రిక్ట్గా పాటించినా కానీ ఒకవేళ పాపులేషన్ సరిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం ఇట్ విల్ నాట్ గో అవే. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. కరోనా గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కరోనా కేర్. కీప్ వాచింగ్ టీవీ న్యూస్.